మాజీ మంత్రి కేటీఆర్ ను 4 గంటలుగా విచారణ చేస్తుంది సిట్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపుగా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసులకు భయపడబోమని, ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను నిలదీస్తూనే ఉంటామని నేతలైతే హెచ్చరిస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ ను 4 గంటలుగా విచారణ చేస్తుంది సిట్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపుగా బీఆర్ఎస్ నేతలైతే అంటున్నారు. కేసులకు భయపడబోమని, ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలను నిలదీస్తూనే ఉంటామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ఎస్ స్వామి. మాజీ మంత్రి కేటీఆర్ ను 4 గంటలుగా విచారణ చేస్తుంది సిట్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారణ కొనసాగుతుంది. అయితే ఇది రాజకీయ కక్ష సాధింపుగా బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కేసీఆర్ కు కేసులకు భయపడబోమని, ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలను నిలదీస్తూనే ఉంటామని నేతలు హెచ్చరిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ గత 4 గంటల కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయం చేరుకున్నటువంటి కేటీఆర్ను ఒకవైపు సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఆయన నుంచి రావాల్సినటువంటి సమాచారం సేకరించడం కోసం సీనియర్ అధికారులంతా కూడా విచారణలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఒకవైపు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును కూడా పిలిపించినట్టుగా తెలుస్తుంది. ఈ కేసులో రావాల్సిందిగా అధికారులు ఆదేశించడంతో కూడా ఆయన కూడా హాజరయ్యారు. ఇద్దరిని ఈ విచారణలు అయితే కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే ఒకవైపు విచారణ కొనసాగుతుండగానే ఇటు రాజకీయంగా ఒకవైపు పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేటీఆర్ ను కావాలని చెప్పేసి వేధిస్తున్నారు. ఇందులో ఎలాంటి విషయాలు లేనప్పటికీ కూడా, వారికి ప్రమేయం లేనప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు చేసుకునేటువంటి ఒకవైపు గూఢచర్యం విషయంలో, ఒకవైపు ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులకు ఏం సంబంధం అని చెప్పేసి కూడా ఒకవైపు బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. అయితే 11 గంటలకు వచ్చినటువంటి కేటీఆర్ను ఇటు సిట్ అధికారులు వివిధ కోణాల్లో వారికి కావాల్సిన సమాచారం రాబట్టుకోవడం కోసం ప్రశ్నిస్తున్నారు. మొన్న హరీష్ రావును కూడా ఇదే ఇష్యూ సంబంధించి ఆయనను కూడా దాదాపు 7 గంటలన్నర సమయంలో విచారించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు కూడా వివిధ అంశాలపై వారు రావాల్సినటువంటి సమాచారం రాబట్టుకోవడం కోసం 7:30 గంటల పాటు విచారించారు. ఇప్పుడు ఈరోజు కూడా అదే కేసు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఈ సిట్టు వివిధ కోణాల్లో వారు రావాల్సినటువంటి ఈ కేసు సంబంధించిన విషయాన్ని వివిధ కోణాల్లో విచారిస్తున్నారు. ఇప్పుడు సిట్ అధికారులు కూడా ఇప్పుడు కేటీఆర్ నుంచి కూడా, కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేశారు. గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా, అదేవిధంగా రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రిగా, ఇండస్ట్రీ శాఖ మంత్రిగా పనిచేశారు. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ను జరిగినటువంటి కేసు సంబంధించి ఏ కోణాల్లో ఆయనకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు పార్టీకి సంబంధించిన నిధుల సేకరణ కావచ్చు, మిగతా ఇతర అంశాలపైన కూడా ఏ విషయాల్లో అనేది ఫిర్యాదులు వచ్చాయో వాటిని ఒక్కొక్కటిగా అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసమే ఒకవైపు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు కూడా పిలిపించారు. వారిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంది, ప్రభుత్వ పరంగా రాధాకిషన్ రావు కానీ ఏ అంశాలపైన ఆదేశాలు ఇచ్చారో, వాళ్ళు ఏం పాటించారో వాటి ఆధారాలు ఉంటే ఇద్దరిని కూడా ముఖాముఖిగా విచారించడం కోసం ఆయనను కూడా ఈ విచారణకు పిలిచినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పలు సందర్భాల్లో రాధాకృష్ణ రావుని విచారించినటువంటి సిట్ అధికారులు ఆయన పైన గతంలో కొన్ని ఎఫ్ఐఆర్ల మీద ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేశారు. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి పొలిటికల్ సంబంధించిన రాజకీయ నాయకులు అనేక మందిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఇప్పుడు హరీష్ రావుకు సిట్ విచారణ పూర్తయిన తర్వాత ఇప్పుడు కేటీఆర్ను పిలిచారు. త్వరలో మరికొంతమంది బీఆర్ఎస్ సీనియర్ నేతలను కూడా పిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా ఒకవైపు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ కొనసాగుతుంది. మొత్తానికి ఉదయం నుంచి కూడా కేటీఆర్ని సిట్ అధికారులు తీసుకొచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వం తన పరిపాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, దీన్ని డైవర్ట్ చేయడం కోసమే సిట్ నోటీసులు ఇచ్చి దీన్ని ఒక డ్రామా ఆడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల మధ్య ఒకవైపు బొగ్గు కుంభకోణం సంబంధించిన విషయం కావచ్చు, నైని కోల్ బ్లాక్
బ్లాక్ మైండ్స్ సంబంధించిన కేటాయింపుల ఇష్యూస్ కావచ్చు, ప్రభుత్వం వరుసగా అనేక అంశాలను తన ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పపుచ్చుకోవడం కోసమే ఒకసారి కాళేశ్వరం కమిషన్ పేరుతోటి, మరోవైపు గొర్రెల స్కామ్ పేరుతోటి, ఒకవైపు ఫార్ములా ఈవెన్ రేస్ పేరుతోటి ఇలా అనేక రకాలుగా మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పేసి కూడా ఉదయం నుంచే ఇటు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు ప్రభుత్వం పైన ఘాటుగా విమర్శలు చేశారు. హరీష్ రావు అయితే మమ్మల్ని వేధిస్తున్నటువంటి అధికారులను వదిలే ప్రదర్శన లేదు, వచ్చే గవర్నమెంట్ మాదే, ఖచ్చితంగా ప్రభుత్వ ఉన్నతాధికారుల ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి రిటైర్మెంట్ దగ్గర ఉన్నటువంటి అధికారులు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారో వారు ఎక్కడున్నా పట్టుకొచ్చి మా ప్రభుత్వం వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిని విచారిస్తాం, మీరు చట్టం మితిమీరి ప్రవర్తించొద్దు, మీరు చట్టబద్ధంగా వ్యవహరించండి. ఒకవైపు నిన్న కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన సందర్భంగా కూడా 24 గంటల సమయం ఇవ్వకుండా కేవలం సాయంత్రం నోటీసులు ఇచ్చి ఈరోజు ఉదయం 11 గంటలకు రావాలని చెప్పడం సరికాదు. ఏదైనా నోటీసులు ఇస్తే 24 గంటల ముందు నోటీసులు ఇచ్చి నోటీసులకు ప్రిపేర్ అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఉన్నప్పటికీ కూడా అలాంటి ఏ విషయాన్ని కూడా చట్టబద్ధంగా ఎక్కడ కూడా పోలీసులు వ్యవహరించట్లేదు. కేవలం ప్రభుత్వ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి దావోస్ నుంచి ఇస్తున్నటువంటి ఆదేశాలకు అనుగుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు ఆరోపించారు. ఒకవైపు ఈరోజు ఉదయమే హరీష్ రావు తోట మీద నేతలంతా కూడా కేటీఆర్తో కలిసి వారి నివాసం నుంచి తెలంగాణ భవన్ చేరుకున్నారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి గత నుంచి జరిగిన విషయాన్ని కూడా వివరించే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి ఏం చేస్తారో, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు కావచ్చు వాటిని అమలు చేయలేక విఫలమయ్యి ఇలాంటి కేసుల పేరుతోటి బీఆర్ఎస్ నేతల్ని వేధిస్తున్నారని చెప్పేసి కూడా వారు ఆరోపించారు. మొత్తానికైతే గత 4 గంటలుగా ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఆయన 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ప్రస్తుతానికైతే విట్నెస్గా పిలిచి ఈ కేసులో ఏ మేరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎక్కడెక్కడ ఆయన ఎవరెవరికి అలాంటి ఆదేశాలు ఇచ్చారు, ఒకవైపు పోలీసుల వద్ద ఉన్నటువంటి సిట్ అధికారుల వద్ద ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడం కోసం వారిని ఇద్దరు కూడా డీసీపీ రాధాకృష్ణ రావు గతంలో ఒకవైపు ఆ టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినట్టు రాధాకృష్ణ రావును కూడా పిలిపించారు. ఆయనకి ఏమన్నా కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారా, పార్టీ నిధులకు సమకూర్చడం కోసం ఏమైనా వారిని అనైతిక కార్యక్రమాలకు ఉపయోగించారనే కోణంలో కూడా సిట్టింగ్ విచారించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఇదంతా కూడా కేవలం రాజకీయ ప్రేరేపితమైంది, ఇందులో ఎలాంటి మా పార్టీ నేతల ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ప్రభుత్వంపై ఎదురుదాడి దిగుతున్నారు. వరలక్ష్మి. రైట్ స్వామి.